బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనతో ఇవాళ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. సో మానస శిరీష గారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈవెంట్ పని మీదనే వచ్చారనుకుంటా హైదరాబాద్. అవునవును. మేకప్ ఆర్టిస్ట్ గా మరి ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రమోషన్ కోసం కాల్ చేశారు. మాన్సా ఇలా నేను అకాడమీ స్టార్ట్ చేస్తున్నాను, నాకు మీ నుంచి ప్రమోషన్ కావాలి అని చెప్పేసి అంటే నేను ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసిన తర్వాత నాకే ఒక థాట్ వచ్చింది, నేనే నేర్చుకోవచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే ఫ్రేమ్ వెనకాల చాలా మందికి సెలబ్రిటీస్ కూడా చేస్తారు, కానీ అది ఫ్రేమ్ లో పెట్టడానికి కొన్ని రూల్స్ ఒప్పుకోమంటారు. మరి దానికి మీరేమంటారు? సెలబ్రిటీస్కి వచ్చేసి ఫస్ట్ నేను చాలా మందికి మేకప్ నేర్చుకోవాలి అని కొంతమందికి ఉంటుంది కదా, మాకు అకాడమీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 or 3 మెంబర్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము మేకప్ కోర్స్ నేర్పించడానికి అయితే రెడీగా ఉన్నాం. 1 month కోర్స్, జస్ట్ 30 days. హెయిర్ స్టైల్, సారీ డ్రైపింగ్ అండ్ మేకప్. ఇన్స్టాలో అప్రోచ్ అవ్వచ్చునా లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాం మేము కూడా. నేను కాంటాక్ట్ లో ఉంటాను మీకు. హోల్ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే నా మ్యారేజ్ అండి. మీది లవ్ స్టోరీయా లేదంటే అరేంజ్ మ్యారేజేనా? చాలా మంది అడుగుతున్నారు, మాదైతే లవ్ మ్యారేజ్ అండి. నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఫస్ట్ కారణం అత్తమ్మ మామయ్యలు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. బట్ నా ఫ్యామిలీలో నాకు దొరికిన హ్యాపీనెస్ మాత్రం వాళ్ళు. కానీ ఒక రూమర్ ఉంది మీ మీద, చెప్పండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఇవాళ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో మానస శిరీష గారు ఉన్నారు. వైజాగ్ అమ్మాయి అనమాట, మన హైదరాబాదే అనుకుంటాం చాలా మంది. సో ఇవాళ అయితే మన ఇంటర్వ్యూకి వచ్చేసారు, కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే తన మేకప్ ఆర్టిస్ట్ లో ఫ్రేమ్ లో చూపించే వరకు కొంతవరకే ఉంటది, తన బ్యాక్గ్రౌండ్ లో మాత్రం చాలా మంది సెలబ్రిటీలకే చేస్తుంది. కాకపోతే కొన్ని పర్మిషన్స్ వల్ల షో చేయలేకపోతుంది అనమాట. సో మన ముందున్నారు మానస శిరీష గారు. సో హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, ఇప్పుడు కూడా ఈవెంట్ పని మీదనే వచ్చారనుకుంటా హైదరాబాద్. అవునవును. అలా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అవునవును, క్రిస్టియన్ మ్యారేజ్ ఉంది, సో ఈవెంట్ చేయడానికి వచ్చాను. ఓకే, ఇప్పటి వరకు ఈవెంట్స్ బాగా రన్ అవుతున్నాయి కదా మీవి, బాగా బ్రేక్ ఇచ్చిన ఈవెంట్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, అలా కంటిన్యూ అవుతున్నాయి. అలా ఇబ్బంది పెట్టిన ఈవెంట్ అయితే ఏం లేదు. ఓకే, మొత్తానికి మీది లవ్ స్టోరీయా లేదంటే అరేంజ్ మ్యారేజేనా? చాలా మంది అడుగుతున్నారు, మాదైతే లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా తనది మాది ఒక్కటే ఊరు, మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అనమాట వాళ్ళది. యాజ్ ఏ పర్సన్గా తెలుసు అంతే. నెక్స్ట్ ఏమైందంటే వన్స్ అపాన్ ఎ టైం మేము షిరిడి వెళ్ళాం. ఐడియా ఉంది కదా, షిరిడి బాబా టెంపుల్. ఫ్యామిలీ ట్రిప్స్ అనమాట అవి. ఒక 50 మెంబర్స్కి ఒకటే వెహికల్ తీసుకొని వెళ్తాం కదా. సో అలా వెళ్ళినప్పుడు షిరిడిలో అంతా మాట్లాడుకుని తను ఒక పర్సన్గా తెలుసు. ఒకసారి ఏమైందంటే అందరూ కిందకి వెళ్తున్నప్పుడు పడిపోతేనే ఏమో చేయి పట్టుకున్నారు. అదే సార్ మాకు తెలియని ఏజ్ చెప్పాలి అంటే. అలా ఇంకా అక్కడ ట్రిప్ అయిపోయింది. దెన్ ఫేస్బుక్ చాటింగ్స్లో ఒక రిక్వెస్ట్ వచ్చింది నాకు తన నుంచి. సో తను రిక్వెస్ట్ పెట్టారు, తను నాకు తెలుసు ఒక పర్సన్గానే అని చెప్పాను కదా. ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎలా తెలుసు నేను మీకు అని అడిగాను. ఇలా ముఖేష్ వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి మా తమ్ముడు నేమ్ మెన్షన్ చేశారు, అదే వాళ్ళ అక్క అని చెప్పేసి మెన్షన్ చేశారు. అవును అని చెప్పేసి ఇంకా అలా చిన్న స్టార్ట్ అయింది. తన పాస్ట్ చెప్పుకొని నా పాస్ట్ చెప్పుకొని అలా కనెక్ట్ అయ్యామన్నమాట. అలా స్టార్ట్ అయింది. స్టడీనా? ఓకే, వైజాగ్ లోనే? వైజాగ్ కాదు, యాక్చువల్ మా తెలంగాణ. తను బిజినెస్ వైజాగ్లో ఉండేదన్నమాట. ఇంకా మ్యారేజ్ చేసుకున్నాక ఇలా నేను వైజాగ్ వచ్చాను తనతో. ఓకే, ఇంతకుముందు హైదరాబాద్ లోనే ఉండి చదువుతాను? హైదరాబాద్ కాదు, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి అనమాట. ఫేస్బుక్ లో పరిచయం మొత్తానికి అయితే? అంటే ఒకటే ఊరు తెలుసు, పరిచయం పెరిగింది మాత్రం ఫేస్బుక్ లోనే. ఎన్ని ఇయర్స్ ట్రాక్ నడిచింది లవ్? 2 years, జస్ట్ 2 years. బట్ స్టిల్ మ్యారేజ్ అయినా కానీ కంటిన్యూ అవుతుంది అదే లవ్. కానీ గ్రేట్ కదా కంటిన్యూ అవ్వడం. ఓకే, మొత్తానికి అయితే ఫస్ట్ ప్రపోజ్ చేసిన తనా మీరా? తనే చేశారు. అంటే ప్రపోజ్ చేయడం అంటే తను ఏమి నాకు ఐ లవ్ యూ చెప్పి ఆ వేలో ఏం చేయలేదు. నేను యాక్చువల్ ఖమ్మం హాస్టల్లో ఉండే, డైట్ సెట్ చేస్తున్నప్పుడు ఖమ్మం హాస్టల్లో ఉంటే అది చాలా అన్కంఫర్టబుల్గా కంజెస్టెడ్గా ఉండే హాస్టల్.
సో అలా చాటింగ్లో వే ఆఫ్ టాకింగ్ వచ్చిన తర్వాత ఏమన్నారంటే నేనే హాస్టల్ పెడతాను, నిన్ను ఫ్రీగా జాయిన్ చేసుకుంటాను, చేస్తావా అంటే లేదు లేదు అని చెప్పేసి, అంటే ఇలా కొన్ని కొన్ని అలా కన్వర్జేషన్లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నారు. ఇదే చెప్పారు నాకు. ఓకే. నాకు ఫ్యామిలీని ఒప్పిస్తే నాకు ఓకే అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఇంకా అలా కంటిన్యూ అయింది. ఓకే. మొత్తానికి అయితే ఫ్యామిలీని ఆయన ఒప్పించారా, మీరు ఒప్పించారా? యాక్చువల్గా చిన్న స్టంట్లు అయితే జరిగాయి. ఫ్యామిలీని ఒప్పించడం అంటే ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది. యాక్చువల్గా నేను నాని అని పిలుస్తాను తన్ని. యాక్చువల్ తన నేమ్ శిరీష్, అందుకే నా ఇన్స్టా అకౌంట్ మాన్సా శిరీష్ అని ఉంటుంది. నాని అని పిలుస్తాను. మా డాడీ వాళ్ళకి తెలిసి మా తమ్ముడు వాళ్ళకి కాల్ చేసి నాని అంటే ఎవరు ఇలా అని చెప్పేసి అడిగితే తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకా అలా ఎలా అయితే తెలిసిపోయింది, తను వచ్చి మా ఇంట్లో మాట్లాడారు. చిన్న టైం కావాలి నాకు, నాకు అన్నయ్య ఉన్నాడు కదా, తనకి మ్యారేజ్ అయిన తర్వాత నేను తను చేసుకుంటాను అని అన్నారు. వాళ్ళ వే ఆఫ్ అది కరెక్ట్. మనదేంటి అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వన్స్ తెలిసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది, అంత టైం మనకి ఇవ్వరు కదా. వేరే సంబంధం నెక్స్ట్ వేరే సంబంధం చూస్తామని చెప్పేసి నెక్స్ట్ అన్నారు. అది ఓకే, చేసుకుంటే ఇప్పుడు చేసేసుకోండి, టైం అయితే మేము ఇవ్వలేం, ఓకే ఎంగేజ్మెంట్ చేసుకొని ఆపుకోండి, మీ అన్నయ్య తర్వాతే మ్యారేజ్ చేసుకోండి అని అన్నారు. అటు సైడ్ ఏంటి అబ్బాయికి అవ్వకుండా చిన్న ఆయన చేసుకుంటే రూమర్స్ వస్తాయి, అది ఇది అని ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళ వే ఆఫ్ వాళ్ళది కరెక్ట్, మా వే ఆఫ్ మాది కరెక్ట్. ఇంకా అలా అలా చిన్న కంప్లైంట్స్ అది జరిగినాయి అనమాట. నేనే స్టేషన్కి వెళ్ళాను. యాక్చువల్గా ఎందుకు వెళ్ళాను అంటే అటు కంప్లైంట్ చేయాలి ఇటు కంప్లైంట్ చేయాలి, నాకు ఫ్రీడమ్ కావాలి, ఇట్లా మా ఇంట్లో ఇలా అంటున్నారు వాళ్ళ ఇంట్లో ఇలా అంటున్నారు, సో నాకు తనైతే కావాలి అని చెప్పేసి నేను కంప్లైంట్ చేశాను. సో తను వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడుకొని ఒక డెసిషన్కి అయితే వచ్చాం. అటు సైడ్ వాళ్ళు రావద్దు మ్యారేజ్కి, ఇటు సైడ్ మా వాళ్ళు రావద్దు, ఎవరు రాకుండా మనం చేసుకుందాం. ఇంకా అలా అయితే ఎవరిది ఇంకా ఉండదు కదా అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళి నన్ను పెళ్లి కూతురు చేసి పంపించారు ఇంట్లో నుంచి. తిరుపతిలో మ్యారేజ్ చేసుకున్నాం మేము, ద్వారకా తిరుమల. ట్రెడిషనల్గానే చేసుకున్నాం. శారీస్ చేంజింగ్ కానీ జీలకర్ర బెల్లం అన్నీ ఉంటాయి కదా, హిందూ మ్యారేజ్ తెలుసు కదా. సో ఇంకా అలా అన్ని ఆ వేలోనే ట్రెడిషనల్ వేలోనే మ్యారేజ్ చేసుకున్నాం. హ్యాపీ. ఇప్పుడైతే ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోయి 5 monthsకి నన్ను అత్తమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ సపోర్టెడ్ నాకు ఇప్పుడు ప్రజెంట్. స్టార్టింగ్ నుంచి నన్ను ఎప్పుడైతే వాళ్ళు తీసుకెళ్లారో అప్పటి నుంచి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. చాలా బాగుంటుంది ఫ్యామిలీ కూడా. అటు ఇటు అమ్మ వాళ్ళు, అటు సైడ్ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోయాం, అంతా హ్యాపీ ఇప్పుడు. ఓకే. మేకప్ ఆర్టిస్ట్గా మరి ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్గా స్టైలో మేకప్ అకాడమీలో నేను మేకప్ అయితే నేర్చుకున్నాను. ఆవిడ ఫ్రెండ్ అనమాట. తను నాకు ప్రమోషన్ కోసం కాల్ చేశారు. మాన్సా ఇలా నేను అకాడమీ స్టార్ట్ చేస్తున్నాను, నాకు మీ నుంచి ప్రమోషన్ కావాలి అని చెప్పేసి అంటే నేను ప్రమోట్ చేశాను. ప్రమోట్ చేసిన తర్వాత నాకే ఒక థాట్ వచ్చింది, నేనే నేర్చుకోవచ్చు కదా, ఈవెన్ మనం ఈవెంట్స్కి వెళ్ళినా మనం మేకప్ చేసుకుంటాం, సో అందరినీ అడగడం ఎందుకు, సెల్ఫ్ నేనైతే ప్రొఫెషనల్గా అన్నట్లు నేర్చుకోలేదు, సెల్ఫ్ నాకంటూ యూజ్ అవుతుంది అన్న వేలోనే నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు ప్రొఫెషనల్ అయిపోయింది అది. ఇంకా అలా ఇంట్రెస్ట్ పెరిగింది, మేకప్ అయితే నేర్చుకున్నాను, ఈవెంట్స్ కూడా చేస్తున్నాను. హ్యాపీ మొత్తానికైతే. ఒక్క ఈవెంట్కి మీరు కొందరికైతే రీజనబుల్ తీసుకుంటారు, ఇంకొందరికైతే బాగానే ఛార్జ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రేమ్ వెనకాల చాలా మందికి సెలబ్రిటీస్ కూడా చేస్తారు, కానీ అది ఫ్రేమ్ లో పెట్టడానికి కొన్ని రూల్స్ ఒప్పుకోమంటారు. మరి దానికి మీరేమంటారు? యాక్చువల్గా నేను ఈవెంట్ బట్టి ఛార్జ్ చేస్తాను. నాకు కొంచెం బర్డెన్ ఉంది అన్న దానికి నేను ఛార్జ్ చేస్తాను, ఎందుకంటే మన కష్టానికి ఫలితం రావాలి కదా. సో కమర్షియల్ అంటే హెవీ కమర్షియల్ కూడా కాదు, అది రీజనబుల్గానే చేస్తాను. ఎంత సెలబ్రిటీస్కి వచ్చేసి ఫస్ట్ నేను బయట పెట్టాలి అనే ఇంట్రెస్ట్ నాకు లేదు. లైక్ ఇన్స్టాలో కూడా నాకు ఒకటి వచ్చింది, ఏంటి అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి నేను పాపులర్ అవుతున్నాను, నా ఓన్ కాకుండా ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని నేను పాపులర్ అవుతున్నాను అన్న రూమర్ ఒకటి వచ్చింది. సో ఈ ప్రొఫెషనల్లో కూడా నేను సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశాను, ఈ వేలో పాపులర్ అవ్వాలని నాకు లేదు. జస్ట్ నా వర్క్ ఏంటో నేను చూపించాలి అంతే, ఆ వే ఆఫ్. అందుకని నేను బయట పెట్టట్లేదు. ఓకే. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్కి అయితే బాగానే ఫాలోవర్స్ వచ్చారు, కానీ ఒక రూమర్ ఉంది మీ మీద, మీరు కొంతమంది ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని వాళ్ళ వల్ల మీరు ఫేమ్ అయ్యారు, వాళ్ళ ఫేమ్ని మీరు యూజ్ చేసుకున్నారని చాలా వరకు రూమర్స్ ఉన్నాయి. అవునవును. దానిలో కొందరు నేమ్స్ చెప్పుకోవచ్చును, కొందరు చెప్పుకోకపోవచ్చును. లైక్ మీ ఫ్యామిలీ వాళ్ళంతా ఈషా మనోహర్ ప్రియా నుంచి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పలేము. సో ప్రాబ్లం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఇష్యూ ఏంటి? అంటే నేను ఎలా అంటే ఎవరు వచ్చినా, దట్ నా ఫ్యామిలీ మెంబర్ వచ్చినా, ఫ్రెండ్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఒకలాగే ట్రీట్ చేస్తా, ఇంకా క్లోజ్ అయిపోతా. ఇంకా ఎంతలా అంటే మా ఇంటికి రావచ్చు,
వెళ్ళొచ్చు. ఇంకా ఏదైనా సరే ఓకే అన్న వేలో వెళ్ళిపోతాను. అలాగే చాలామంది ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది నాకు కాంటాక్ట్‌లోనే ఉన్నారు. మా ఇంటికొచ్చేవాళ్ళు. అలా అని వేరే చెప్పట్లేదు. హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం, తినేవాళ్ళం. ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయేవాళ్ళం. ఇంకా దాని నుంచి వచ్చిందేంటి అంటే, ఆళ్ళందరూ ఇన్‌ఫ్లుయెన్స్ తీసుకొని తిను పాపులర్ అయింది అని వచ్చింది. యాక్చువల్‌గా వాళ్ళతో వీడియోస్ చేయడమే చాలా తక్కువ. ఎంతకి ఎంజాయ్ చేస్తాం, తిరుగుతాం, బీచ్‌కెళ్తాం, అటు ఇటు తిరుగుతాం గానీ, వాళ్ళతో వీడియోస్ చేయడం చాలా అంటే చాలా తక్కువ. దానికి నాకు యాక్సెప్ట్ చేయడానికి ఓకే. ఈళ్ళందరూ తెలుసు అన్న వరకు ఓకే గానీ, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ తీసుకొని నేను కొంచెం ఫేమ్ అయ్యాను అన్నది నేను తీసుకోలేదు. అదే. ఇప్పటికి రూమర్ నడుస్తుంది. ఓకే. ఓకే. నేనేంటో నాకు తెలుసు. అండ్ వాళ్ళకి కూడా తెలుసు. నా దగ్గర ఉన్న వాళ్ళకి నేను వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటున్నాను అని వాళ్ళకి కూడా తెలుస్తది. ఒకప్పుడు మీ వీడియోస్ చాలా వైరల్ ఉండే. అవును. బాగా చేస్తే 1,00,000+ వెళ్ళిపోతుండే వీడియో ఒక్క రీల్ మీద. కానీ ఇప్పుడు ఎందుకు రీల్స్ చేయడం ఆపేశారు మీరు? నేను యాక్చువల్‌గా కన్సీవ్ అయిన దగ్గర నుంచి నేను రీల్స్ ఆపేసాను. మధ్యలో కొంచెం 8థ్ మంత్, 9థ్ మంత్ వచ్చిన వరకు నేను అప్పుడు చేశాను. అప్పుడు మళ్ళీ వ్యూస్ బానే ఎళ్ళాయి. ఆ తర్వాత డెలివరీ అవ్వడం, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, దానివల్ల వీడియోస్ చాలా తగ్గిచ్చేసాను. ఏదో ఖాళీ ఉన్నప్పుడు చేయడం, ఏదో అప్‌లోడ్ చేయడం ఆ వేలోనే ఉన్నది ఇప్పటికి కూడా. ఇంకా ఆ వేలో వచ్చేసరికి ఇంకా నేను కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించాను. ఎందుకంటే బాబున్నాడు, వాడిని చూసుకోవాలి. సో, దానివల్ల కొంచెం తగ్గించడం వల్ల వ్యూస్ తగ్గాయి. అండ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. బాబుని నెగ్లెక్ట్ చేయలేక. అండ్ ఇంకొకటి ఈ ప్రొఫెషన్‌లో జాయిన్ అయ్యాను కదా! మేకప్ ఆర్టిస్ట్. ఇంకా దానివల్ల కూడా దాన్ని కొంచెం పక్కన పెట్టాను. పూర్తిగా అయితే వదలలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇప్పుడు చేయాలన్నమాట. మేకప్ ఆర్టిస్ట్ అంటే ఎక్కువ వెడ్డింగ్స్ వస్తుంటాయి. వెడ్డింగ్స్‌లలో ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటారు వాళ్ళు. కానీ మొత్తం అంతా కంప్లీట్ అయినాక సమ్ అమౌంట్ ఇస్తారు, కొందరు ఇవ్వరు. ఇలాంటి ఇష్యూస్ ఏమైనా అయితుంటాయా? నాకైతే నేను ఫేస్ చేయలేదు. నేను నా ఫ్రెండ్స్ ఈవెంట్ కూడా నేను హెల్ప్ చేస్తాను. అలా మా ఫ్రెండ్స్ ఈవెంట్‌కెళ్ళినప్పుడు నేను ఫేస్ చేశాను. నేను డైరెక్ట్‌గా నేను డీల్ చేసుకున్న ఈవెంట్ నేనెప్పుడూ ఈ ప్రాబ్లమ్ అయితే నాకు రాలేదు. అందరు క్లయింట్స్ మంచి వాళ్ళే వచ్చారు. మంచిగానే ట్రీట్ చేసేవాళ్ళొచ్చారు. నా వర్క్ నచ్చింది అని చెప్పారు. అన్నీ పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళినప్పుడు వర్క్ కోసం రాలేదు. బట్ పేమెంట్స్ విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి. నేను వాళ్ళు ఫేస్ చేస్తుంటే నేను చూసాను. నేను డైరెక్ట్‌గా అయితే ఫేస్ చేయలేదు. ఎలా అంటే ఇప్పుడు ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోతది. కొంతమంది అడ్వాన్స్ పేమెంట్ చేసి మిగతా పేమెంట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఆఫ్టర్ మొత్తం మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేదంటే వాళ్ళ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా ఇస్తారు. అలా ఇస్తానని చెప్పేసి అడ్వాన్స్ పేమెంట్స్ చేసి నెక్స్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కాల్స్ చేయించుకొని, కాల్స్ అటెండ్ చేయకుండా నేను వాళ్ళకి సపోర్ట్ చేసేదాన్ని. నేను కాల్స్ చేసేదాన్ని నా నెంబర్ నుంచి. అన్నోన్ నెంబర్స్ నుంచి చేస్తే లిఫ్ట్ చేస్తారు. మేడం చేస్తాను అని పెట్టేయడం. ఇలాంటివి జరుగుతా ఉంటాయి కూడా. ఇంకా నా వరకు నేను ఫేస్ చేయలేదు అంతే. నా టైం ఎప్పుడొస్తదో అలా రాకూడదని అనుకుంటున్నాను. హ్యాపీగా అలా రన్ అయితే చాలు. అలా జరుగుతూ ఉంటాయండి. కామన్‌గా జరుగుతాయి అవి మాత్రం. సీరియస్‌గా. బాగా సతాయిస్తారైతే మేకప్ ఆర్టిస్ట్‌లో. అలా ఏం కాదు. ఓకే. మీరు ఇంకొక ప్లస్ పాయింట్ చేస్తుంటారు ఫోటోగ్రాఫర్స్‌కి. మేకప్ వల్ల వాళ్ళ కరెక్షన్స్ లేకుండా కొంచెం. అవును. ఫోటోగ్రాఫర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కొంతమంది. లక్కీ ఫోటోగ్రఫీ మాక్సిమం మీరు నా ఇన్‌స్టా చూసుంటే మాక్సిమం లక్కీవే ఉంటాయి. లక్కీ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి. వాడు నాకు చాలా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నేను నా వర్క్ చూపించాలంటే ఫస్ట్ వాళ్ళు కూడా కావాలా? మనం వాళ్ళకి ఎంత యూజ్ అవుతాం, వాళ్ళు కూడా మనకి అంత హెల్ప్ అవుతారన్నమాట. మీకున్న రూమర్స్ మీద మీరేం చెప్తారు ఫైనల్‌గా? రూమర్స్ మీద అంటే నేనైతే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ తీసుకొని వచ్చింది. అది రూమర్ నడిచింది. నా వరకు కూడా వచ్చింది. కానీ మీరు పోస్ట్ చేస్తారా వాళ్ళతోనేమన్నా రీల్స్ చేసి? రీల్స్ చేసి పోస్ట్ చేసేదాన్ని. అది నాకు చాలా తక్కువ ఫాలోయింగ్ ఉన్నప్పుడు చేసేదాన్ని. అది కూడా ఇప్పుడు డైలీ వస్తారు, డైలీ వెళ్తారు. అదే పనిగా నేను వీడియోస్ చేయడం, అదే పనిగా వాళ్ళతోనే అప్‌లోడ్ చేయడం అట్లేం ఉండేది కాదు. ఏదో ఫ్రెండ్స్‌గా కలిసిమెలిసి ఉన్నారు. అంతే అలానే ఉన్నాము. నేను రీల్స్ కూడా చాలా తక్కువ. వాళ్ళు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, స్టే చేసేవాళ్ళు గానీ అంత టైం రీల్స్‌కే ప్రిఫరెన్స్ ఇచ్చి ఏం చేయలేదు. కానీ ఇలా చూసి పబ్లిక్ అనుకున్నదేంటి అంటే వీళ్ళతోనే ఉంటుంది కదా! తను అందుకనే ఫేమ్ అయింది అని చెప్పేసి అట్లా వచ్చింది. అది నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నా టాలెంట్ నాకుంది. నేను చూపించుకున్నాను. నేను ఈ వేలో నేను ఇలా ఫేమస్ అయ్యాను అని చెప్పేసి నా ఫీలింగ్ అది. కానీ నిజమే తెలుసా? వాళ్ళతో చేసిన వీడియోస్ ఏమో ఉన్నాయో లేవో నాకు తెలీదు గానీ కొంతవరకు మీరు ఫస్ట్ ఫేమ్ అయినప్పుడే నేను మీకు మెసేజ్ చేశాను. చాలా చూసాను. మీ రీల్స్ ఎంత రీచ్ వెళ్తే అంతమంది ఫాలోవర్స్ మీకొస్తారు. వాళ్ళతో చేసిందయితే కాదు కదా! అదే ఒకవేళ చేశానే అనుకోండి. మొత్తం ఒక 600, 700 పోస్ట్‌లో ఒక 10 పోస్ట్‌లు కూడా ఉండవు. మిగతా రీచ్ అంతా ఆ 10 పోస్ట్‌ల వల్లే ఉన్న ఫాలోయింగ్ అంతా రీచ్ అంతా వచ్చేస్తదా చెప్పండి? కాదు కదా!
అందుకని నేను అది తీసుకోలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసరికి మేకప్ ఆర్టిస్ట్ గా మీరు జస్ట్ ప్రమోషన్ చేయడానికి వెళ్ళారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానేనా ప్రమోషన్ చేయడానికి వెళ్ళింది? ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినాకనే ఒక ప్రమోషన్ చేయడానికి వెళ్ళి అక్కడ మేకప్ నేర్చుకున్నారా? ఎంకరేజ్ చేశారు. అవును నిజమే కదా, నేనే సెల్ఫ్ చేసుకోవచ్చు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది బిజీ ఉంటారు, ఎందుకు నేనే ఈవెంట్ ఉంది అని కాల్ చేస్తే చాలా మంది బిజీ ఉన్నాను మా సారీ అని చెప్తా ఉంటారు. అది మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కదా, మన చేతిలో వర్క్ ఉంటాయి. అండ్ ప్రజెంట్ ట్రెండ్ కూడా మొత్తం అదే నడుస్తుంది, ఫుల్ మేకప్స్. ఓకే నో ప్రాబ్లం, మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అంతే. ఇంకా మా హస్బెండ్ని అడిగాను, ఇలా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను, మీకు ఓకేనా అని అంటే తను ఫుల్ సపోర్టెడ్. నాకేం ప్రాబ్లం లేదు, చిన్నోడిని అండ్ ఇల్లుని మేనేజ్ చేసుకునేలాగైతే నువ్వు నేర్చుకో, నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు. వెంటనే అత్తమ్మకి మామయ్య గారికి కాల్ చేసి పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు రిజెక్ట్ చేయలేదు, నువ్వు ఓకే జాయిన్ అయిపో అని చెప్పేసి. అత్తమ్మ వచ్చేసి చిన్నోడి దగ్గరే తను అత్తమ్మ చిన్నోడిని చూసుకుంటా ఉంటే నేను క్లాసెస్కి వెళ్ళి నా వర్క్ చేసుకొని వచ్చేదాన్ని. ఫుల్ సపోర్టెడ్ అత్తమ్మ మాత్రం. నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే ఫస్ట్ కారణం అత్తమ్మ. మా హస్బెండ్ ఓకే, హస్బెండ్స్ అంటే ఉంటారబ్బా, మెయిన్ అత్తమ్మ మామయ్యలు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. బట్ నా ఫ్యామిలీలో నాకు దొరికిన హ్యాపీనెస్ మాత్రం వాళ్ళు. ఒక పేరెంట్స్ లాగా ఇంకా వాళ్ళు మోర్ దాన్ పేరెంట్స్ చెప్పాలి అంటే. మా ఇంట్లో మాకు మమ్మీ డాడీ నాకేం రీల్స్కి సపోర్ట్ చేయడం కానీ ఏం చేయలేదు, చాలా నెగిటివ్గా తీసుకున్నారు వాళ్ళు. నాతో కొన్ని డేస్ కూడా మాట్లాడలేదు, నేను రీల్స్ చేస్తున్నాను, నేను సోషల్ మీడియాలో ఉన్నాను అని. కొంతమందికి నచ్చవు. మా ఫ్యామిలీ ఏంటంటే వెళ్ళామా వచ్చామా ఉన్నామా అంతే, ఏదైనా జాబ్ చేసుకున్నామా, ఒకళ్ళలో ఒక గుడ్ నేమ్ ఉండాలి. అది కూడా ఈ అమ్మాయి ఎవరు అంటే ఎవరో తెలియదు అన్నట్లే ఉండాలి, కానీ ఒక పర్సన్ అనేది గుర్తుపట్టకూడదు, ఆ వేలో ఉండేవాళ్ళు మా ఫ్యామిలీ. కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఫ్రీడమ్ వచ్చింది. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా అలానే సపోర్ట్ చేశారు. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నేను ఇలానే నుంచున్నాను. ఫుల్ ఫ్యామిలీ సపోర్టెడ్, బావగారు కానీ అక్క కానీ అత్తమ్మ కానీ మామయ్య గారు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా ఓకే, ఇన్కమ్ వస్తుంది కొంచెం, ఓకే నేను స్టాండర్డ్ అయ్యాను అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ మొన్నటి వరకు కూడా రీల్స్ పెట్టినా అమ్మ ఎందుకు అలా రోడ్ల మీద చేయడం, వీడియోలు వీళ్ళతో చేయడం వాళ్ళతో చేయడం, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మేము ఎవరికి ఆన్సర్ చేసుకోవాలి. ఒక్కటే చెప్పాను, ఎవరికి ఆన్సర్ చేయాలి, ఎవరికి మీరు ఆన్సర్ చేయొద్దు. అవును తనకి నచ్చింది తను చేస్తుంది అని ఒక మాట చెప్పండి. మీరే నెగిటివ్గా ఉంటే అటు నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అని నేను చాలా కన్విన్స్ చేసుకుంటూ వచ్చాను. లాస్ట్కి కన్విన్స్ అయ్యారు వాళ్ళు, హ్యాపీ ప్రెజెంట్. ఓకే, కానీ నిజంగా ప్రూవ్ చేసుకున్నారు ఒక స్టేజ్ లో ఉంది. అవును. నెక్స్ట్ ఏంటి మేకప్ లో మీ అంటే అకాడమీ ఏమైనా పెట్టే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్లాన్ ఏం లేదు, కానీ SFX మేకప్ నేర్చుకోవాలి అని ఒక చిన్నది ఉంది. నాకు SFX మేకప్ నేర్చుకోలేదు, జస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కానీ ప్రో మేకప్ ఆర్టిస్ట్నే, కానీ దీనిలో కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. SFX అనేది హర్రర్ మేకప్స్ ఐడియా ఉంటుంది కదా మీకు, ఆ వేలో ఉంటుంది, అది నేర్చుకోవాలి నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మూవీస్ గిట్లా అట్లా మేకప్ ఆర్టిస్ట్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి? అంటే ఉన్నాయి కానీ నేను వెళ్ళను. ప్రెసెంట్ అయితే ఈవెంట్స్ అంతే, ఇంతవరకు చాలా ఫినిష్ అంతే. చిన్నోడు స్కూల్ ఏజ్, కొంచెం వాడిని ఒక స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు చూస్తాను ఏమైనా ఇండస్ట్రీ ఉంటే. ఓకే, సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయి ఒక 2, దాన్ని రిజెక్ట్ చేశాను బుడ్డోడు వల్లనే. ఫస్ట్ వాడు కదా, దానివల్ల అవి కూడా రిజెక్ట్ చేశాను. ఓకే, అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇండస్ట్రీ అని. మేకప్ పరంగా అయినా కానీ యాక్టింగ్ పరంగా అయినా ఇంట్రెస్ట్ లేదు, అంతే. మీ మదర్ కన్నా ఎక్కువగా మీ అత్తయ్య గారు అంటున్నారు, అలా దొరకడం చాలా లక్కీ. చాలా లక్కీ, ఆవిడ దేవత. నాకు చెప్పాలి అంటే ఎంతమంది నెగటివ్గా నా కోసం చెప్పినా ఒక్కటే అంటారు, ఆవిడ తనేంటో తను చేసుకుంటుంది, తను ఒక్కటే డెసిషన్ తీసుకోదు, ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటుంది, అందరినీ అడిగే చేస్తుంది. అలాంటప్పుడు మేము తనకి అపోజిట్గా మేము ఉండము అని చెప్పేసి ఒక్కటే ఆన్సర్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఎప్పుడు నన్ను తక్కువ చేయరు, అది బాగా నచ్చుతుంది. అంటే ఇంకొకటి ఏంటి అంటే లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్ మ్యారేజ్ అంటే అందరూ లైక్ చేస్తారు కామన్గా. లవ్ మ్యారేజ్లో ఒక అత్తమ్మ మామయ్య గారు నన్ను ఇలా ట్రీట్ చేయడం నేను చాలా హ్యాపీ, నెక్స్ట్ లెవెల్ అనుకుంటా ఇంకంతే. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉంటుంది కూడా, అంతే. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అంటే చిన్నోడిని అత్తమ్మే చూసుకున్నారు, అత్తమ్మే ఎంకరేజ్ చేశారు, వెళ్ళు నేను చూసుకుంటాను, నువ్వేమి కంగారు పడకు, టెన్షన్ తీసుకోకు అని. నిజమే, ఒక మదర్ కన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తారు. నిజంగా అమ్మ కంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అంటే అమ్మ తక్కువ అని కాదు, అమ్మ కంటే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అని చెప్తున్నాను, అంతే. మీ మదర్, మీ ఫాదర్, మీ ఫ్యామిలీ, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఓకే, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మిడిల్ క్లాస్ కూడా కాదు, పూర్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. డాడీ వచ్చి RMP డాక్టర్, అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్. చిన్న షాప్ కూడా ఉండేది హోటల్ లాగా, ఇప్పుడు అది చిన్నది పెద్దది చేశారు అంతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తమ్ముడు వచ్చి బీటెక్ చేస్తున్నాడు హైదరాబాద్లోనే TKR కాలేజ్లో. ఇంకా అలా నార్మల్ ఫ్యామిలీ,
అలా వెళ్తూ ఉంటుంది అంతే. అటు సైడ్ అటు సైడు మా హస్బెండ్కి అన్నయ్య ఉన్నారు, బావగారు ఉన్నారు నాకు అంతే. వాళ్ళది ఎలా అంటే చెప్పాను కదా బిఫోర్ మాకే ఫస్ట్ మ్యారేజ్ అయింది, నెక్స్ట్ వాళ్ళకే అయిందని చెప్పేసి. అలా అని చెప్పేసి బావగారు కూడా అట్లా నన్ను తక్కువ ట్రీట్ చేయడం అట్లా ఏమి ఉండదు, మంచిగా చూసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే, మొత్తానికి అయితే హ్యాపీగా ఉందంటారు. ఫైనల్గా మీ హస్బెండ్ గురించి? మా హస్బెండ్ గురించి తన కోసం ఎంత చెప్పినా తక్కువే అండి. చాలా సపోర్టెడ్ పర్సన్, దేనికి రిజెక్ట్ చేయరు. ఈవెన్ నాకు కొంతమంది వెస్ట్రన్ వేర్స్ అవి లైక్ చేయరు, అలాంటి వాటికి కానీ దేనికి రిజెక్ట్ చేయరు. అసలు ఎలాంటిది నేను అడిగాను అంటే నేను ఒక డెసిషన్ తీసుకొని తన వరకు వెళ్తానని తనకు తెలుసు. దేనికైనా ఫుల్ సపోర్టెడ్ ఉంటారు. ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ తను అంతే వాల్యూ ఇస్తారు. నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, వేరే వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో తను కూడా నేను అదే లెవెల్లో ఉంచాలి అని చెప్పేసి నేను చూస్తాను. తనకు అది బాగా నచ్చుతుంది. బాగా సపోర్టెడ్, ఫుల్ సపోర్టెడ్. మానస శిరీష్ అంటే ఫస్ట్ నుంచి అదే నేమ్ పెట్టుకున్నా? నేను ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాత నేను అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మానస శిరీష్. నాది యాక్చువల్ టిక్టాక్ ఉండే, టిక్టాక్లో చాలా ఫేమ్ ఉండే. 6 months కూడా కాదు, వితిన్ 4 monthsలో 200K ఫాలోయింగ్ ఉంది టిక్టాక్. అకౌంట్ హ్యాక్ చేశారు నాది. అవునా? ఎవరు చేశారో తెలియదు కానీ అకౌంట్ అయితే హ్యాక్ అయింది. యాపే పోయింది కదా, పోనీ ఇంకంతే. బట్ ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగే అలవాటు లేదబ్బా. అప్పుడు ఎక్కువ టిక్టాక్ వీడియోస్ కదా, టిక్టాక్ వీడియోసే ఉండేవి మాకు. లవ్ జర్నీ నుంచి కూడా మ్యారేజ్ అయిన వరకు కూడా ప్రతి ఒక్క వీడియో ఉండేది ఎక్కడ. అదొక చిన్న బాధ. అకౌంట్ హ్యాక్ చేసి వాళ్ళు ఏదేదో చేస్తే అకౌంట్ సస్పెండ్ చేస్తారు. ఇంకా అదొకటి ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వెంటనే టిక్టాక్ మళ్ళీ, అప్పుడు టిక్టాక్ ఉందని చెప్పేసి మళ్ళీ నేను ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయితే అది వేరే అకౌంట్తో లాగిన్ అయ్యాను. 1 or 2 monthsలో ఒక 20K 30K ఫాలోయింగ్ వచ్చింది. అప్పుడు టిక్టాకే బ్యాన్ అయిపోయింది. నెక్స్ట్ రీల్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి నాది అకౌంట్ మానస శిరీష్. 1 lakh దగ్గర ఉన్నారు ఫాలోవర్స్ అంతే. మీరు అక్కడ 20K 30K ఇదైతున్నారు. అవునవును. ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది కదా. అంటే అది మాత్రం నిజమే. ఆ పేషెన్స్ తోనే ఉంటాం మేము. మొత్తానికి అయితే మేకప్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులందరికీ ఒక యూనియన్ ఏమైనా ఉంటుందా? యూనియన్ ఉంటుంది, కాకపోతే బయటకి రాదు అది. అంతే, ఒక యూనియన్ ఉంది అన్నది బయటకి రాదు. ఏదన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే కాల్స్లోనే డీల్ అయిపోతుంది అంతే. ఎందుకంటే అందరు మీలాగానే నేర్చుకున్న వాళ్ళే ఉంటారు కదా, లైక్ పెళ్లి అయిన పర్సన్స్. అవునవునవును. ఇంట్లో సపోర్ట్ తో కానీ ఇంకా వాళ్ళంతా కలిసి మీటింగ్లు వేసే అంత ఏడుంటది? అస్సలు ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి మేకప్ నేర్చుకోవాలి అని కొంతమందికి ఉంటది కదా. మాకు అకాడమీ ఉంది, నా ఫ్రెండ్దే అని చెప్పాను కదా మీకు అకాడమీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 or 3 మెంబర్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము మేకప్ కోర్స్ నేర్పించడానికి అయితే రెడీగా ఉన్నాం. ఎంత ప్యాకేజ్? యాక్చువల్ ప్యాకేజ్ అయితే 50,000. ఓకే, 50,000. బట్ కొంతమంది చాలా పూర్ ఉంటారు, నేర్చుకోలేని వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా 2-3 మెంబర్స్కి నేర్పించడానికి, వాళ్ళకి కూడా మనలా ఉండాలి ఒక లెవెల్లో అని వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ అవ్వాలి అని మేము ఒక 1 week బ్యాకే ప్లాన్ చేసాం. ఇది ఇంకా బయట తీసుకురాలేదు. తీసుకొచ్చి ఎవరైనా 2-3 అకాడమీకి తీసుకెళ్ళి వాళ్ళకి ఫుల్ మేకప్ కోర్స్ నేర్పించి వాళ్ళని బయటకు పంపించాలి. వాళ్ళు మన కోసం చెప్పుకోవడం కాదు, మన వర్క్ కోసం చెప్పుకోవాలి అని ఒక థాట్ ఉండే. దానికోసం నెక్స్ట్ ప్లానింగ్స్ చేస్తున్నాం. ఓకే, ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పాస్ చేస్తాం ఇది. ఇంకా అలా చూడాలి ఎవరు వస్తారో ఎవరు రారో. కొంతమంది భయపడతారు రావడానికి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, దేనికని చెప్పాలి అంటే, ఒకసారి ఏమైందంటే రీసెంట్గా ఆర్యన్ అజయ్ ఐడియా ఉండొచ్చు మీకు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. తన సపోర్ట్ తీసుకొని ఒక వీడియో చేసాం. కాన్సెప్ట్ కాదు, రియల్ వీడియోనే తీసాం. అదేంటి అంటే, బెగ్గర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెడీ అవ్వలేరు. ఇంకా మీకు తెలిసిందే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బెగ్గర్ని మంచిగా రెడీ చేసి చూపిస్తే వాళ్ళకి వాల్యూ. ఇప్పుడు చెప్పాలి అంటే మనీ ఉంటే వాల్యూ, అందంగా ఉంటే వాల్యూ, నా వే ఆఫ్లో నిజంగా అందరూ అదే. ఇక వాళ్ళని ఒక రేంజ్లో చూపించాలి అని చెప్పేసి వాటి సపోర్ట్ తీసుకొని ఇలా బయటకు వెళ్ళి చాలా మందిని అడిగాం బ్రో. చాలా మందిని రండి మేము మేకప్ చేస్తాం, ఫ్రీగా మేకప్ చేసి ఇలా ఫొటోస్ చూపించి మిమ్మల్ని ఇలా చూపిస్తామంటే, ఇప్పుడు ఎవరైతే తీసుకొద్దామని అమ్మాయిలు మాత్రం మంచి ఎగ్జైట్ అయ్యి వస్తాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం అమ్మ వద్దు, వీళ్ళు ఏం చేసేస్తారో తీసుకెళ్ళి పక్కనే నుంచడం. వాళ్ళ పేరెంట్స్ అలా మాట్లాడారు, తీసుకెళ్ళిపోతారు, ఎక్కడికో అమ్మేస్తారు, ఈ వే ఆఫ్లో మాట్లాడారు అనమాట. ఇంకా తర్వాత ఇంకా అలా వెతుకుతూ ఒక అమ్మాయి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీతో చాలా రిక్వెస్ట్ చేశాం,
లేదండి మేము ఇలా చేస్తాం, మీరు కూడా రావచ్చు మాతో పాటు అకాడమీకి, మేము ఏం చేస్తాం అనేది మీకే తెలుస్తుంది కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ మీరు తొక్కేస్తున్నారు, అలా చేయకండి అని చెప్పేసి తీసుకొచ్చి రెడీ చేసి చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఆ వీడియో రివీల్ చేయలేదు, ఎడిటింగ్ అవుతుంది. అలా ఇంకా అలా భయపడుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఫ్రీ కోర్స్ అనంలోనే వెంటనే వచ్చేసే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళకి ఆ వే అనమాట. ఇంకా అందుకనే ఇంకా అలా చేయాలి. ఆ కాన్సెప్ట్ చేసిన తర్వాతే మాకు ఇది ఇలా అనిపించింది, ఎవరికైనా నేర్పిస్తే బాగుంటది కదా. వాళ్ళు ఒక రోజు రెడీ చేసినందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ చేతిలో మన వర్క్ నేర్పించి పెడితే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి మీరు హెల్ప్ చేయండి దీనికోసం. 1 hour ఒక 2 or 3 మెంబర్స్కి అయితే నేర్పిద్దాం ఖచ్చితంగా. ఫుల్ మేకప్ కోర్స్ 50K ప్యాకేజ్ యాక్చువల్ అది. చాలా రీజనబుల్ లో చేసేస్తారు అయితే. అవును. అకాడమీ ఎక్కడ మరి? వైజాగ్ గాజువాక. ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికంటే ఎట్లా, ఇక్కడ కూడా ఎవరిదన్నా ఫ్రెండ్స్ నుంచి అవుతుందా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ, వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి వీళ్ళ కోసం చెప్పి, తను కూడా మేకప్ ఆర్టిస్ట్, నేను ప్రీతి అని చెప్పేసి తను మేకప్ ఆర్టిస్ట్. దానికైతే కాంటాక్ట్ అయితే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ లో హెల్ప్ చేస్తాను. ఓకే, దానికైతే 1 month కోర్సా? 1 month 30 days కోర్స్, జస్ట్ 30 days. హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ అండ్ మేకప్. అంటే వైజాగ్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కానీ ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్టాలో అప్రోచ్ అవ్వచ్చునా, లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాం మేము కూడా. నేను కాంటాక్ట్ లో ఉంటాను, మీకు నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను. మానస శిరీష్ గారు, ఓకే, మీ హోల్ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే నా మ్యారేజ్ అండి. మ్యారేజ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే మా ఫ్యామిలీలో, చాలా అంటే చాలా రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. అంటే ఇచ్చే ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కానీ చాలా విషయంలో రెస్ట్రిక్షన్స్ కానీ అవి కానీ, బయట ఏంటి అనేది నాకు అసలు తెలియదు. ఆఫ్టర్ మ్యారేజే నాకు అంతా బయటకు రావడం, సోషల్ మీడియాతో మింగిల్ అవ్వడం, మా హస్బెండ్ దానికి సపోర్ట్ చేయడం, నా మ్యారేజ్తో టోటల్గా హోల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. లైఫ్లో స్టడీ చదువుతున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒకటి అవ్వాలనుకుంటాం. అవునా? ఏదో ఒకటి అవ్వాలనుకునే చదువుతారు ఎవరైనా కానీ. అవునవును. సడన్ గా మ్యారేజ్ అయిపోయేసరికి ఇంకా లాస్ట్ కి ఒక ప్రమోషన్ వల్ల మేకప్ ఆర్టిస్ట్ అయిపోయారు మీరు. అవును. అప్పుడు ఏం అవుదాం అనుకున్నారు మరి? అసలు బిఫోర్ నేను చేసింది డైట్ సెట్ చేశాను. నాకు డాక్టర్ అవ్వాలని ఉండే, కానీ మా డాడీ వాళ్ళు ఏంటి అని అంటే, లేదు తక్కువ టైంలో మంచిగా టీచింగ్ కోర్స్ నేర్చుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అవి ఉన్నాయి కదా, ఈజీగా సెటిల్ అయిపోవచ్చు, ఒక అమ్మాయికి కూడా ఎలాంటి స్ట్రగుల్స్ ఉండవు, మార్నింగ్ వెళ్ళడం ఈవినింగ్ 4 కల్లా ఇంట్లో ఉంటాం యాక్చువల్ గవర్నమెంట్ టీచర్ అంటే. సో ఆ వేలో అని చెప్పేసి డైట్ సెట్ కంప్లీట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్తో కంటే వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి నేను కంప్లీట్ చేశాను. తర్వాత ఏంటి అని అంటే, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా నేను డైట్ సెట్ ఫైనల్ ఇయర్లోనే నా మ్యారేజ్ అయిపోయింది. చెప్పాను కదా కొన్ని గొడవలు జరిగినాయి, ఇలా మేము వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నామని. ఇంకా అప్పుడు ఏమైంది అంటే, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ కూడా నేను ఒకటి చెప్పాలి, అదేంటి అంటే, నేను నా మ్యారేజ్ అయిన 4 daysకి నాకు ఎగ్జామ్స్, అది ఖమ్మంలో ఎగ్జామ్స్, ఆయన వచ్చి వైజాగ్లో ఉంటారు. మాకు ఏ సపోర్ట్ లేదు, వాళ్ళని వద్దని వీళ్ళని వద్దని వచ్చి మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఎలాంటి సపోర్ట్ లేకుండా నేను హాస్టల్లో ఉండి 1 month ఎగ్జామ్స్ రాసేసి నేను వైజాగ్ తీసుకెళ్ళాను. తర్వాత ఒక 10 days లాడ్జ్లో ఉన్నాం మేము, ఏ ఇల్లు లేదు, ఒక లాడ్జ్లో లివింగ్ ఉన్నాం మేము ఆఫ్టర్ మ్యారేజే. కాకపోతే నాకు చాలా బాధగా అనిపించింది, ఏంటి ఏ సపోర్ట్, అప్పుడు తెలిసింది ఒక వాల్యూ తెలుస్తుంది అంటారు కదా, అప్పుడు తెలిసింది ఏంటి ఎవరు సపోర్ట్ లేకుండా ఇక్కడికి వచ్చాము, ఇంత చదువుకున్నాను, ఏంటి లాడ్జ్లో ఉన్నాను, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. ఇంకా ఏం చేశారంటే, మా హస్బెండ్ అప్పుడు ఇల్లు తీసుకున్నారు, ఇల్లు ముందే తీసుకున్నారు, కాకపోతే మంచి రోజులు అవి చూసుకొని వెళ్తాం కదా, కొంచెం 10 days గ్యాప్ వచ్చింది. ఆ 10 days లాడ్జ్లో ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. అలా అని తను వర్క్ వదిలేసుకొని నా దగ్గర రూమ్లో ఉండలేరు కదా, మేము ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాము. తను వర్క్కి వెళ్ళిపోయారు, ఇన్ టైంలోనే వచ్చేసేవాళ్ళు, బట్ ఆ మధ్యలో టైంలో నాకు చాలా టెన్షన్, అసలు లాడ్జ్ అంటే ఏంటో తెలియదు, ఒక రూమ్లో ఉండాలి, ఇంకా అసలు సరిగా దానికోసం తెలియదు. చాలామంది నెగిటివ్గా అనుకుంటారు కదా ఒక లాడ్జ్లో అమ్మాయి ఉంది అంటే. నాకు చాలా భయం వేసి చాలా ఏడ్చేసేదాన్ని, కానీ తను ఎప్పటికప్పుడు నన్ను సర్ది చెప్తూ మన మంచి కోసమే ఒక 10 days వెయిట్ చేయి 10 days వెయిట్ చేయి అని చెప్పేసి, ఒక ఇల్లు తీసుకున్న తర్వాత ఫస్ట్ కింద పడుకున్నాం మేము, ఫ్లోర్ మీద, ఈవెన్ పిల్లో కూడా లేదు, హ్యాండ్ మీద, తన హ్యాండ్ మీద 1 day పడుకున్నాను అంతే. ఆ నెక్స్ట్ డే నుంచి లైఫ్ చేంజ్. నిన్ను ఇలా ఉంచాను, నేను అప్పు చేసైనా సరే నేను నిన్ను మంచిగా చూసుకుంటా అని మొత్తం ఇండ్లు మొత్తం మార్చేశారు. బిఫోర్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నానో అంత కంఫర్ట్గా ఉన్నానో అదే కంఫర్ట్ నాకు ఇచ్చారనమాట. తర్వాత స్టడీ విషయానికి వస్తే, ఇంకా డాక్టర్ అవుదాం అనుకున్నా, ఓకే టీచర్కి యాక్సెప్ట్ చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా రిజల్ట్ నా మ్యారేజ్ అని 2 or 3 monthsకి వచ్చింది. కాలేజ్ స్టార్ట్ వచ్చాను, బట్ చదువుకునే స్కోప్ లేదు. ఇంకొకటి ఏంటి అంటే, నోటిఫికేషన్స్ పడలేదు.
ఇంకా నోటిఫికేషన్కి నా స్టడీకి చాలా గ్యాప్ వచ్చింది. గవర్నమెంట్ టీచర్ నోటిఫికేషన్స్కి, టీచర్ పోస్ట్ నోటిఫికేషన్, ఇంకా అలా గ్యాప్ నేను సోషల్ మీడియాలో వచ్చాను. ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి నాకు ఇంట్రెస్ట్ పోయింది స్టడీ మీద. ఇంకా అలా నెగ్లెక్ట్ చేశాను జాబ్ని. ఇప్పటికీ చేసుకోవచ్చు, చూద్దాం, ఇంకా ఉంది కదా ఫ్యూచర్. ప్రెసెంట్ కంటిన్యూ అవుతుంది కదా ఈ ప్రొఫెషన్, మేకప్ అండ్ సోషల్ మీడియా. చూస్తాం ముందు చిన్నోడిని స్కూల్కి పంపించేది ఉంటే నాకు కొంచెం ప్రాక్టీస్కి టైం దొరికితే దెన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఒకరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, మీరే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు. అవునా? అంటే మీది మీరు ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ అయితే బాగుంది. 50K ప్యాకేజ్లలో రీజనబుల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేస్తారు, వైజాగ్లో ఉన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీ మేకప్ ఆర్టిస్టులు ఇలా ఉంటారు కాబట్టి ఒక అకాడమీ నుంచి నేర్పిస్తారు మొత్తానికి. ఓకే, 1 month కోర్స్. 1 month కోర్స్, 30 డేస్లో మొత్తం నేర్పిస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మానస శిరీష్ గారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతోని ఇంకా మీ మేకప్ అనేది బాగా ప్రమోట్ అవ్వాలి. అండ్ ఇప్పటిదాకా మీకు ఇన్స్టాలోనే చాలా మంది రిక్వెస్ట్ లో ఉంటారు, అది చాలా మంది మనకు కూడా తెలుసు. అవునవును. కానీ ప్రతి ఒక్కటి ఆన్ షో చేయలేదు కాబట్టి కొన్ని రీజన్స్ వల్ల ఆఫ్ లో ఉంటాయి. అండ్ ఇంకొకటి మీకు కూడా నచ్చదు. అవును, అదొకటి ఉందండి, బయట పెట్టుకోవడం అంత తొందరగా నచ్చదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.